పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలిపే. ఏంటి కళాయిలు కొత్తగా ఉన్నాయి అనుకుంటున్నారా? దీని పేరే బ్రాంజ్ అండి. మీరు కూడా ఏదైనా దేశం పేరు అనుకున్నారా? కానే కాదు, ఈ గిన్నెల పేరు బ్రాంజ్ అనమాట. మామూలుగా బాహుబలిని క్రియేట్ చేసింది రాజమౌళి అయితే, మరి బ్రాంజ్ లో కుకింగ్ చేయాలని క్రియేట్ చేసింది మన రమేష్ అన్న అనమాట. మామూలుగా లేదు. ఈ బ్రాంజ్ కిచెన్ అనమాట హైదరాబాద్ లోనే ఫస్ట్ టైం రిలీజ్ అయింది. ఇటువంటి కిచెన్ నేను ఎక్కడా చూడలేదు, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనమాట. కంగ్రాచులేషన్స్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా పక్కన పెడితే అసలు ఈ థాట్ ఎలా వచ్చిందని నీకు? జనరల్ గా అందరు అథెంటిక్ అని అంటున్నారు బ్రో. అథెంటిక్ ఎవరు చేయట్లేదు. సో మనమే ఎందుకు అథెంటిక్ గా చేయొద్దు అని డిసైడ్ అయిపోయి ఇది తీసుకొచ్చా. బేసికలీ నాకు చిన్న డౌట్, వీడియో ఉంది కాబట్టి ఈ గిన్నెలు పెట్టు, లేకపోతే మామూలు గిన్నెలు ఏం లేదు. 24/7 మీరు ఎప్పుడైనా రావచ్చు. అంటే జనాల ఆడియన్స్ పల్స్ గురించి నేను చెప్పాను అనమాట. బేసికలీ అన్న నేను 2 సంవత్సరాల ముందు తెలుసు, అప్పటి నుంచి ఇప్పుడు దాకా మెమరీ పవర్ చాలా ఎక్కువ అనమాట. అప్పటి నుంచి ఇప్పుడు దాకా గుర్తుపెట్టుకుని నన్ను పిలవడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రియేషన్ మాత్రం మామూలుగా లేదన్న. ఎందుకంటే ఇటువంటి గిన్నెలు సజ్జ మీద పెడతాం మా ఇంటికాడ అయితే, అటువంటి గిన్నెలో వండుతున్నాం అంటే మామూలుగా లేదు. ఈ క్రియేషనే నెక్స్ట్ లెవెల్. నాకైతే చాలా నచ్చింది. ఈ యొక్క ఐడియా బాహుబలిలో రాజమౌళి గారు ఎంత క్రియేషన్ కి విజయం పొందాడో, నువ్వు కూడా అంత విజయం పొందాలని హ్యాపీగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో. ఇంకొకటి ఏంటి అని అంటే, జనరల్ గా మనం చేసే సిల్వర్ గిన్నెలు ఏవైతే ఉన్నాయో, సో దాంట్లో కుక్ చేస్తే నవీన్ డేస్ లో ఏంటంటే హెల్త్ కి చాలా మంది హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు. సో ఇలాంటి గిన్నెలు యూజ్ చేయడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్, ఎంత హెల్త్ బెనిఫిట్ అంటే అంత హెల్త్ బెనిఫిట్ ఉంటుంది. సో జనరల్గా తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామికి నైవేద్యం దీంట్లో పెడితే మాత్రమే నైవేద్యం ఎక్కుతుంది. సో మా కస్టమర్స్ అందరికి కూడా నాకు దేవుని కన్నా ఇంకా ఎక్కువ. సో వాళ్ళ కోసం నేను ఆలోచించి బ్రాండ్ తీసుకురావడం జరిగింది. దీంట్లో తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ ఈవెంట్లో హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఆర్డర్ మీకు డెఫినెట్గా మీరు కాల్ చేయండి. 210% ఎక్సలెంట్ ఫుడ్ సర్వీస్ చేస్తాను నేను. చిన్న డౌట్, వై బికాజ్ మీకు కూడా ఈ డౌట్ రావచ్చు, దీపావళికి వేసే డౌట్ అందరికీ వచ్చేది డౌట్. కానీ నేను ఈ డౌట్ ఏంటంటే, బేసికల్లీ ఇక్కడ సామానం సరిపోతే అక్కడ నాన్ వెజ్ లో ఇక్కడ తెచ్చి ఇక్కడ ఉండడం అలాంటివి ఎప్పుడైనా జరుగుతుంటాయా? అంటే వెజ్జే, నాన్ వెజ్జే. ఆంధ్రయ్య తెలంగాణ అన్నట్టు ఇక్కడ వేరే కిచెన్ అనమాట. ఇది మాత్రం నిజంగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేనే కాదు మా సబ్స్క్రైబర్ కూడా ఏం చేస్తారో మరి మీరు కూడా సక్సెస్ చేయాలి. ఓకేనా? వెళ్దామా పైకి? Yeah, definitely. ఆకలి